భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. దూర్వాస ఋషి కఠోర తపస్సు స్వర్గ ప్రాప్తి కోసమని చేయటం లేదు కదా దేవేంద్ర. తెలిసినదేమంటే ఈ ఋషి అత్రి సతీ అనసూయల యొక్క పుత్రుడని. ఇంకా వినదేమంటే వీరి స్వభావం అతి ఉగ్రము అని. నారాయణ నారాయణ. దేవేంద్ర, దూర్వాసుడు తపస్సు చేస్తున్నది తన క్రోధ స్వభావాన్ని శాంతింపచేసుకోవడానికి కానీ తమరి స్వర్గంపై అధికారం చేయుటకు మాత్రం కాదు. ఇక తమరు ఇతని జోలికి వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి, లేదంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. నారాయణ నారాయణ. ఓం నమో భగవతే రుద్రాయ. ఏమీ ప్రాప్తించలేదు, ఏమీ లేదు. నేను చేసిన తపస్సు ఆరాధన కూడా వృధా ప్రయాసలయ్యాయి, వ్యర్థం. అనవసరంగా నారదుని ప్రలోభంలో పడ్డాను. అతను నన్ను మూర్ఖుణ్ణి చేశాడు. ఇక్కడ ఆనందం లేదు, శాంతి లేదు. ఈ కాశీ కేవలం నిరాశ నిండిన భూమి. నిరాశ. నేను దీనికి శాపాన్నిచ్చి దీని మహిమను నష్టభ్రష్టం చేసేస్తాను. ప్రహసితేశ్వర శివలింగమా, రుద్రావతార దూర్వాస, కాశీని శపించగలిగిన శక్తి ఏ ఒక్కరికీ లేదు. ఆనందనగరం కాశీని ఏ శాపము తాకను కూడా తాకలేదు. ప్రళయం కూడా దీన్ని ఎన్నడూ ముంచలేదు. అందుకని నీ క్రోధాన్ని శాంతింపజేసి మాతో పాటు కాశీలో ఉండి ఆనందించు. నన్ను క్షమించండి శివశంకర. తమరి రుద్రాంశ నుండి ఉత్పన్నమైన నేను నా క్రోధాన్ని నా వశంలో ఉంచుకోలేను. ఎప్పుడూ శాపం ఇవ్వటానికే ఉద్యుక్తుడవుతాను పరమేశ్వర. దుర్వాస, నీ నామం శాపంతోనే సుశోభితమవుతుంది. శాపం ఎప్పుడివ్వాలంటే ఏ ప్రాణి అయినా విపరీతంగా వ్యవహరిస్తే లేదా సత్యాసత్యాల విచక్షణని మరచినప్పుడు. అయితే నా తపస్సు సఫలమైందా ప్రభు? మేము ప్రత్యక్షమయ్యామంటే అదే అర్థం. నీ ద్వారా స్థాపించబడిన దూర్వాసేశ్వర శివలింగం ఇక కామేశ్వర శివలింగం అనే నామంతో ప్రసిద్ధి చెందింది. ఏ వ్యక్తి అయినా కామకొండంలో స్నానం చేసి కామేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే వారి కోరికలన్నీ అవశ్యం నెరవేరతాయి. తమరు నా తపస్సుకి ప్రతిఫలాన్ని ఇచ్చి నన్ను చరితార్థుణ్ణి చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. ఏమైనా దేవి, ఉదాసరాలిగా ఉన్నావే? దానికి కూడా కారణం ఉంది స్వామి. దూర్వాసుడు తన వ్యధని శాంతింప చేసుకోవడానికి భ్రమణం చేయడానికి వెళ్ళాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ వాడు తిరిగి రానేలేదు. నాకు చింతగా ఉంది. వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో. బ్రహ్మ, విష్ణువు ఇంకా మహేశుల మాతకి చింతించవలసిన ఆవశ్యకత ఏముంది దేవి? నీవు దూర్వాసుని పిలుద్దామని ఇచ్ఛామాత్రంగా అనుకుంటేనే వెంటనే పరుగున వచ్చేస్తాడు. కానీ ఇది ఎలా తెలుసుకోవటం? ఈ సమయంలో తను ఎక్కడున్నాడో? ఎందుకు మరుస్తావు దేవి? నీకు శివలింగంలో ముల్లోకాలను చూడగల సిద్ధి ఉందిగా. శివలింగంలో చూసి దూర్వాసుని పిలువు, అతను వెంటనే కనిపిస్తాడు. నమ శివాయ. ఓం నమ శివాయ.
దూర్వాసా, పుత్ర దూర్వాసా, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమో భగవతే రుద్రాయ. పుత్ర దూర్వాసా, ఎక్కడున్నావు నువ్వు? మాతా, శీఘ్రమే ఆశ్రమానికి తిరిగిరా పుత్ర. మేము నీకోసం ఎంతో వ్యాకులు పడుతున్నాం. మాత ఆజ్ఞ నాకు శిరోధార్యం. నేను కూడా మిమ్మల్ని చూడటానికి వ్యాకుల పడుతున్నాను. మాతా. వ్యాకుల చిత్తంతో దూర్వాసుడు మాతాపితల దర్శనార్థం బయలుదేరతాడు. దూర్వాసు ఏ విధంగా మహేశ్వరుని దర్శనం పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడో అదే విధంగా బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకై విశ్వామిత్ర మహర్షి కూడా కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు. అది చూసి ముందుగా దేవేంద్రుడు ప్రభావితుడవుతాడు. దేవేంద్రునికి ఎల్లప్పుడూ ఒకటే భయం పీడిస్తూ ఉంటుంది. ఎక్కడో ఎవరో దానవులు గాని, మానవులు గాని లేదా ఋషులు గాని తమ తపోబలంతో అతని సింహాసనాన్ని అపహరిస్తారేమోనని. స్వర్గంలోని అప్సరస మేనకతోటి ఆకాశయానం చేస్తూ విశ్వామిత్రుడు తపస్సులో నిమగ్నమవటం చూసి విచలితుడవుతాడు. విశ్వామిత్రుడి ఈ కఠోర తపస్సు స్వర్గాన్ని పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మెనక. ఇతని ఉద్దేశం పరిపూర్ణమైతే మనగతేం కావాలి? నీకు నా అభిప్రాయం అర్థమైందిగా మెనక? నేను ఏం చెయ్యాలి దేవేంద్ర? మెనక, విశ్వామిత్రుణ్ణి నీ రూపలావణ్యాల మాయాజాలంలో చిక్కుకునేట్లు చేయాలి. నీ సుందర హావభావాలతో నృత్యం చేసి అతడిని మోహావేశుణ్ణి చేయాలి. ఆ విధంగా విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలి. నిశ్చింతగా ఉండండి దేవేంద్ర. నన్ను అతని సముఖాన అతి సమీపంగా చూసి విశ్వామిత్రుడు అధిక సమయం తపస్సు చెయ్యలేడు. నారాయణ నారాయణ. ప్రణామం రుద్రావతార మహర్షి దుర్వాస, ప్రణామం. తమరి కఠోర తపస్సుకు శతకోటి వందనాలు. తమరి నిష్ఠాభక్తులకు అనేక ప్రణామాలు. మేము తమరి ప్రణామం స్వీకరించాం. ఇక మమ్ము వెళ్ళనీయండి. మమ్ము మా మాత పిలిచారు. అవశ్యం అవశ్యం. మాత పిలుపు విన్నాక తాను చేస్తున్న పనులన్నీ ఆపివేసి పుత్రుడు వెళ్ళవలసినదే. కానీ మహర్షి, తమరికి తమరి మాతకి మధ్య అడ్డుగా నిలవటం నాకు ఇష్టం లేదు. మహర్షి, నా మాట వినండి మహర్షి. ఇంతకీ తమరి బాధ ఏమిటి? కేవలం ఆ దేవేంద్రుని కుతంత్రాన్ని గురించి సూచించటమే. ఈ ఉద్దేశంతోటే నేను ఇక్కడికి వచ్చాను. కుతంత్రమా? ఎలాంటి కుతంత్రం? ఏ ఇంద్రుడు తమ మాతతోనూ తమతోనూ దుర్మార్గంగా వ్యవహరించాడో అదే ఇంద్రుని విషయమై, అతని కుతంత్రాల విషయమై తమరికి సూచననివ్వడం నేను నా కర్తవ్యం అనుకున్నాను. కానీ ఇంద్రుడు ఎవరిపై కుతంత్రాలు పన్నాడు? రాజర్షి విశ్వామిత్రునిపై. ఆయన బ్రహ్మర్షి అవటం కోసం తమ వలనే కఠోర తపస్సు చేస్తున్నారు. కానీ దేవేంద్రుడు ఆయన తపస్సుకు భంగం కలిగించడానికి అప్సరస మేనకనే అక్కడికి పంపించాడు. ఒక తపస్విని దుష్ట ఇంద్రుని కుతంత్రం నుండి రక్షించడం మా కర్తవ్యం. మేము ఇప్పుడే అచ్చడికి వెడతాము. నారాయణ నారాయణ. ఆగక్కడే ఓ స్వర్గ సుందరి, ఆగిపో. కుతంత్రాలు పన్నే ఇంద్రుని కుతంత్రాన్ని మేము ఎప్పటికీ సఫలం కానివ్వం. అప్సరస మేరక, ఒక తపస్సుని భంగపరచడం అది మహాపాపం. ఋషివర్య, ప్రప్రథమంగా నా ప్రణామాలు స్వీకరించండి. అటు పిమ్మట నేను తమర్ని వేడుకుంటాను. తమరు కోపగించకండి. కోపగించుకోవద్దా? ఎందుకు కోపగించవద్దు? నీవు అకారణంగా మహాపాపం చేస్తే మేము సకారణంగా క్రోధం తెచ్చుకోవద్దా? ఎందుకు రాదు క్రోధం? ఋషివర్య, శాంతించండి. మేనక, ఈ దివ్య ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతి పాలు చేయవచ్చావు. నన్ను శాంతించమంటున్నావా? ఋషివర్య, నేను ఇష్టపడి ఇక్కడికి రాలేదు, పంపబడ్డాను. నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని పాటిస్తున్నానంతే. అనర్థకారకమైంది అతని ఆదేశం.
ఇంకా వినాశకారకం నువ్వు అతన్ని ప్రసన్నుని చేసుకోవడం. మేనక, ఇప్పుడు మేము నిన్ను ఆదేశిస్తున్నాము. నీవు వెంటనే స్వర్గానికి వెళ్ళిపో. లేదంటే మా క్రోధంలోంచి ఉత్పన్నమయ్యే శాపం, ఆ శాపం వల్ల నీకు కలిగే కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు. ఋషివర్య, తమరి శాపం అంటే భయంతో నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని అవహేళన చెయ్యలేను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మేనక, నీకు నీ దుర్దశ గురించి చింతయే లేదా? ఇంద్రుని ఆదేశం గురించి చింతే అధికమా? సహజమేగా ఋషివర్య, వారు మాకు స్వామి కదా. అయితే స్వామి ఆదేశం అంటూ నీవు తాపస్సుల తపస్సుని భంగపరుస్తావా? ఎవరికి ఏం నష్టం కలుగుతుందో, ఏం భంగం కలుగుతుందో ఆలోచించడం నా పని కాదు ఋషివర్య. నేను కేవలం నా స్వామి దేవేంద్రుని కోరిక నెరవేరుస్తున్నాను. మేనక, నీ స్వామి ఇంద్రుని వలనే నీవు కూడా బాహ్యంగా నకసిక పర్యంతము అందంగా ఆకర్షణీయంగానే ఉన్నావు. కాని లోపల మీ ఇద్దరిది పాపపు మనస్తత్వమే. నీవు స్త్రీవి, అందుకే మేము నిన్ను భస్మం చేయలేము. కానీ మేము నీకు శాపం ఇస్తున్నాము. నీవు ఏ విశ్వామిత్రునైతే భ్రష్టుణ్ణి చేయాలనుకున్నావో అతని కారణంగానే స్వర్గం నుంచి భ్రష్టురాలివై ఒక మానవ కాంతలా జీవనాన్ని సాగిస్తావు. నీవే కాకుండా నీ సంతానం కూడా మా శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. దుష్ట ఇంద్రుని కుతంత్రంలో సమ్మిళితమైన పరిణామం నీవు మాటి మాటికి అనుభవించవలసిందే. మాటి మాటికి అనుభవించవలసిందే. ముక్కోపి అయిన దూర్వాసునిచే శపించబడిన తరువాత కూడా దేవేంద్రుడి ద్వారా పంపబడిన మేనక విశ్వామిత్రుని తపస్సును భంగం చేయాలనే తన పట్టుని విడువలేదు. ఎందుకంటే మేనకకి దేవేంద్రుని ఆజ్ఞను అవహేళన చేయటం అసంభవమైన పని. మేనకకి దూర్వాసుని శాపబాధ కన్నా ఎక్కువగా ఇంద్రుని ఆజ్ఞ, తన కర్తవ్య పాలన ఎంతో విలువైనవి. అందువల్ల ఆమె విశ్వామిత్రుని తపస్సు భంగం చేయటమే తన లక్ష్యమని భావించి ముందుకు సాగింది. జగతిని వీడి సొలయుట తగునా.
మనమోహిని మేనక, ఇక నీవు మా జీవిత భాగస్వామినిగా ఉండిపోవాలి. ఇప్పుడు నిన్ను వెనక్కి స్వర్గానికి వెళ్ళనీయను. ఆ